పంట పొలాలు, కాలువలు, ఎటు చూసినా గ్రీనరీ. మీ ఊరు బ్యూటిఫుల్ రా. మా ఊరు కాదురా, పార్వతి వాళ్ళ ఊరు. మరి మీ ఊరికి వెళ్తున్నావు అని చెప్పావురా? ఏ ఊరైతే ఏంట్రా, నీకు నచ్చిందిగా. అయ్యోలు చూడు ఎంత బాగుందో. నీకు ఇష్టమా? ఏంట్రా కారాప? అక్కడ చూడు ఆ మామిడిపళ్ళు. రాధికలా ఉంటాను. మీ వైఫ్ రాధిక? ఓ సారీ పద వెళ్దాం. చేయడం, ట్రాక్టర్ మీద వెళ్ళడం. రే శివాజీ, ఏమైనా అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేంత వెదవ పని మరొకటి ఉండదురా. అట్లీస్ట్ ఇండియా వరకు అబ్బాయిలు అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలరా, వేరే దారి లేదు. చేసుకున్న అమ్మాయి మంచిదనుకో ఓకే హ్యాపీ, కాదనుకో ఆ అమ్మాయి మూలంగా నువ్వు మంచి ఫిలాసఫర్ కాగలవు. అయ్యగారు వచ్చేసారని, అయ్యగారు వచ్చేసారు. ఇదే పార్వతి వాళ్ళ ఇల్లు. ఎలా ఉంది? బానే ఉందిలే. అరే సందీప్, కాళ్ళు అవి కడుకో. ఎవరమ్మా? రాధికాళ్ళ ఆయనే. బాగున్నాడు కదా. బయట జీప్ లో లగేజ్ ఉంది, వెళ్ళి తీసురా. ఆ టవల్ ఇటు వెళ్ళు. అలాగేనండి. కాళ్ళు కడుకో. సర్లే. నమస్కారం అండి. నమస్కారం. అందరూ బాగున్నారా? ప్రయాణం బాగా సాగిందా? బానే జరిగింది. సందీప్ వీళ్ళంతా నేను పరిచయం చేస్తాను బాబు. ఇదిగో ఈవిడ నా భార్య సరోజిని. నమస్కారం. ఇక నా గురించి నాకంటే ఆవిడకే బాగా తెలుసు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి పక్కడబద్దిగా నన్ను తను చెప్పు చేతుల్లో పెట్టుకుంది. వీడు నా కొడుకు బలరాం. నమస్తే. ఆ అమ్మాయి మా కోడలు శాంత. నమస్తే. ఇతను మా అల్లుడు రామకృష్ణ. ఆ అమ్మాయి మా కూతురు మాధురి. పోతే ఇంకెవరో ఉన్నది. అబ్బా అంకుల్, ఈయన మా తాతయ్య శివరామయ్య గారు. నా పేరు చెప్పలేదు కదా. కరెక్టే. పోతే వీడు నా మనవడు, వాళ్ళిద్దరు నా మనవరాలు. పాపా, నీ పేరేంటమ్మా? శ్రీలక్ష్మి. కాదంకుల్, తన పేరు శ్రీలక్ష్మి. పీను తంగితక్క. మేమంతా ఎవరెవరమో చెప్పేశాం. ఇంకేమన్నా అనుమానాలుంటే ఇప్పుడే అడిగేయండి. తర్వాత మమ్మల్ని తప్పుడు పేరుతో పిలిస్తే ఒప్పుకోం. సర్లే బావా, వాళ్ళ ఇంట్లోకి రానిస్తావా లేదా? అరే స్వామి, వాళ్ళ లోపలికి తీసుకెళ్లి స్నానానికి వేడి నీళ్ళు ఏర్పాటు చేయి. అలాగే తీసుకెళ్ళు బాబు గారు. అయ్యో వీడిని పరిచయం చేయలేదే. అవును కదా. చూడముచ్చటైన జంట. పెద్దవాడేంట్రా మన ఇద్దరిని చూసి చూడముచ్చటైన జంట అంటుంది. పంపదీసి నువ్వు నన్ను గాని పెళ్లి చేసుకోవట్లేదు కదా. ఇలాంటివి ఇండియాలో కుదరవు గానీ నువ్వు రారా. ఇదేంటండి? వాచ్. మరి అలాగున్నదేంటండి? ఏ బాలేదా? బాగానే ఉన్నది అనుకోండి, కానీ అది అలాగ ఉండకోరండి. మరి ఎలా ఉండాలి? అది ఎలాగుండాలో నాకు తెలియదు, కానీ ఇలా మాత్రం ఉండకోరండి. వీడేంట్రా? వాడు అంతేలా, నువ్వు రారా. రే సందీప్, రాధికి పెళ్లికి వచ్చిందనుకో. ఒకవేళ వచ్చిందనుకో. వస్తే రానిరా. ఇక్కడ నన్ను చూసిందంటే వెంటనే వెళ్ళిపోద్ది. నువ్వు మాత్రం వెళ్ళవు కదా. నేనెందుకు వెళ్ళాలిరా? నేనెందుకు వెళ్ళాలి? అరే నేనేం వెళ్ళమనట్లేదురా. హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. మన సంగతి వీడికి ఇంకా తెలియదేమో. గుడ్. రూమ్ బానే ఉంది. నీ ఉద్దేశం? అయినా నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే చచ్చినా రాడు. నేనంటే అంత హడల్. రాధిక గొంతులా వినిపిస్తుంది. అక్కడెవరితో దానిలా కనిపించింది. ఇదేంటి? మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను. ఈ రూమ్ లో స్మెల్ కూడా రాధిక పర్ఫ్యూమ్ స్మెల్ లాగే ఉంది. సందీప్ వస్తే నువ్వు వెళ్ళిపోతావేమోనని నా భయం. అబ్బా వదిలేవే, నువ్వే చూస్తావుగా. నేను వెళ్తానో తను వెళ్తాడో. पर्दे में रहने दो, पर्दा ना उठाओ, पर्दा जो. నువ్వా? పారు ఇప్పుడే చెప్పింది, అప్పుడే దిగాడు. థింక్ ఆఫ్ ద డెవిల్ అండ్ జస్ట్ గెట్ అవుట్. ఇది నా రూమ్. హలో, ఈ రూము మీ అమ్మ జయలక్ష్మి జాగీర్ కాదు. వెళ్ళి వేరే రూమ్ చూసుకో. 2 రోజుల నుండి నేను ఈ గదిలో ఉంటున్నాను. యూ గెట్ లాస్ట్. చిపా, నీతో నాకేంటి? దట్స్ గుడ్. స్నానం చేయడానికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తా. అవును, ఈ రూమ్ లో ఒకటే డ్రైనేజ్ కంపు. నీ పర్ఫ్యూమా? ఏమై ఉంటుందంటారు? ఏమై ఉంటుంది? అబ్బాయిని చూసి ఎవరు అనుకుని కంగారు పడి ఉంటుంది. ఇంకా నయం. అంత కాకపోతే ఏదో సరదాగా సరసాలనుకుంటున్నారు. అంత కాకపోతే ఇంకే ఉంటుంది. కానీ గడేసుకున్నావా? సరే చెప్తా. ఏం చేసావురా? స్నానం చేశాను. అది కదా రాధికనేమన్నా అన్నావా? అదా అన్నాను. అదేమన్నా ఊరుకోవటానికి నేనేం దద్దామని కాను. కర్మ కర్మ, కాస్త నెమ్మదిగా ఉండండి. అరే గడి తీసే ఉంది,
బయట గడి తీసే ఉన్నది లోపలి గడి వేసే ఉన్నది. బాబు గారు బయట నుండి లోపలి గడి ఎలాగేసారని. నువ్వు వెళ్ళి పని చూడు. బాబు గారు బయట నుండి లోపలి గడి ఎలాగేసారని. నిన్ను వెళ్ళి పని చూడమన్నా, వెళ్ళి పని చూడు. బలగేశాడు. రాధి డోర్ తీయవే ప్లీజ్. అబ్బా రాధి డోర్ తీయవే ప్లీజ్. సందీప్ ని బేర్ బాడీలో చూడలేక చస్తున్నా. నువ్వేమిట్రా తొండల్లే పాకుతున్నావు? ఏమిటబ్బాయి ఆలస్యంగా వచ్చావని అమ్మాయి అలిగిందా? అమ్మాయి రాధిక ఓసారి తలుపు తీయమ్మా. వెరీ గుడ్. అబ్బాయి 2 రోజులు ఆలస్యంగా వచ్చాడని ఎంత పెట్టు. అమ్మో ఏమో అనుకున్నాను గాని గడుసు పిండమే. ఆ డోర్ వేసేయ్. కనిపించడం లేదా? డోర్ వేసే ఉంది. ఇప్పుడు ఎలాగో నువ్వు బ్యాగ్ తీసుకొని చెక్కేస్తావుగా, అప్పుడు డోర్ వేసి వెళ్ళమంటున్నాను. ఆన్ యువర్ వే అవుట్. అసలు నేను వచ్చేసరికి నువ్వు అవుట్ అయిపోవాలి. వెళ్దామని అనుకున్నాను కానీ ఐ చేంజ్ మై మైండ్. ఏంటి మైండ్ మార్చుకున్నావా? పోనీ కొత్త మైండ్ అయినా సరిగా పనిచేస్తుందా లేదా? నాకు ఆకలిగా లేదురా. భోంచేద్దాం రారా. రాధి నువ్వైనా రావే. నాకు ఆకలిగా లేదు. ఒరేయ్ శివాజీ, ఇప్పుడు ఆకలి దంచేస్తుందిరా. పద పారు, నువ్వురా. మరి రాధిక కడుపు కాలితే కొవ్వు తగ్గుతుందిలే. పద పద. ఏమండి ఒక్క పొడి తీసుకోండి. గెట్ అవుట్ అట మిమ్మల్నే. రేయ్ బాబు గారికి ఇంగ్లీష్ కూడా రానట్లుంది. ఒక్క హ్యూమిడిటీ, ఒళ్ళంతా చెమటలు కారుతున్నా నిండుగా దుప్పట్టు కప్పుకునే ఫూల్స్ కూడా ఉంటారు. ఎవరు ఫూల్స్? నువ్వు కాకూడదా? నిన్ను నన్ను నన్ను ఒంటరిగా ఒక్కడనే పడుకుంటే ఎంత హాయిగా ఉందో. అక్కడ న్యూస్ పేపర్ ఉంది, కింద వేసుకొని పడుకోపా. You give it to me. I said give it to me. I'll kill you. Give me I said. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? మొగుడు గుర్తొచ్చాడా? నా మొగుడు గుర్తొస్తే నవ్వెందుకు వస్తుందమ్మా, ఏడిపోతుంది గాని. ఆయన పట్నం అమ్మాయిలంటే ఏటో అనుకున్నా. రాధికమ్మ గారు వాళ్ళ ఆయన గారు కాళ్ళు పడుతుందండి. ఓ దానికే నవ్వాలా? నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా? నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా? ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమేనా ఇది? మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా. పెద్ద పట్టావులో. అబ్బా వదలండి మీరు. మరీను జరగబోయే పెళ్లి మనమ్మాయిదే, మధ్యలో మీ సరసాలేంటి? చూడు శాంత, పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాతే 3 పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది. మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే. దీంట్లో తప్పే ఉంది? నువ్వేంట్రా ఎక్కడే చూస్తున్నావు? మీ పనులన్నీ చూడమన్నారు కదండి, చూస్తున్నా. చూసాలో గాని అమ్మోడు తీసుకెళ్ళి పైన పడాయి. ఇప్పుడు పైన ఏమంటాడు, రేపు కింద ఏమంటాడు. డర్టీ టవలిక్ రోటీ. Take it. Hey, నా టవల్ చెప్తా. అది నా చున్నీ. బా ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే, మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్కింట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఏలా పిత్తాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి. రండి పోదాం. నాతో పెట్టుకోకు. నేనేంటో చూసావుగా. గుడ్ మార్నింగ్ అయింది, గుడ్ మార్నింగ్ అయింది. చలుపు కొడితే తీరే. అప్పుడే తెల్లారిపోయిందా? లేకండి. అత్తయ్య అత్తయ్య, నేను మా అమ్మ ఏమందో తెలుసా? నువ్వంట మరే ఏడ్చవలేదవా, వెళ్ళి ఆడుకోపో. ఏమరా నాకు ఏం తోచట్లేదు, ఏమన్నా పని చెప్పండి. అమ్మా నీకెందుకు ఇవన్నీ? అమ్మగారండి అది చూడండి. అమ్మాయి పొద్దున్నే కునిపాట్లేమిటి? రాత్రంతా వాళ్ళ ఆయనకి సేవలు చేసి చేసి నిద్ర లేనట్లుంది అత్తయ్య. కాసేపు వెళ్ళి పడుకోమ్మా పో. పర్వాలేదు, మీ ఆయన్ని బాగానే చూసుకుంటున్నావే. అసలు నిన్నేం జరిగిందో తెలుసా? రాధి, నాకు తెలిసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నీకెప్పుడూ లేదు. ఎందుకంటే
పెద్దలు చేసే పెళ్లి మీద నీకున్న అభిప్రాయం అలాంటిది. నీకిప్పుడు దాని మీద కూడా నమ్మకం పోయిందనుకుంటాను. కానీ మా విషయం అలా కాదు. నేను శివాజీ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాం. నేను శివాజీతో ఊహించుకున్న జీవితం మీద నాకు నమ్మకం ఉంది. అదిరా స్టోరీ. మా వాళ్ళకి ప్రేమాభిమానాలు అక్కర్లేదు. ఈ ఫ్యామిలీని చూసావుగా, నాకెందుకో వీళ్ళే నా సొంత వాళ్ళు అనిపించింది. ఎలాగో నేను పారు యూఎస్ వెళ్ళిపోతాం. కొన్నాళ్ళైనా వీళ్ళతో గడపాలని మా వాళ్ళతో కట్ చేసుకుని వచ్చేసా. తప్పంటావా? అది కాదురా, అమ్మ నాన్న వదిలేసి ఓ అమ్మాయి కోసం ఇలా రావటం రైటేనంటావా? డోంట్ థింక్ అదర్వైజ్ రా. ఇండియాలోనే ప్రేమలు పెళ్ళిళ్ళు 4 రోజులు నిలబట్టడం లేదురా. నువ్వు వెళ్ళేది స్టేట్స్కి. అక్కడ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషనే చెదిరిపోయింది. అలాంటప్పుడు నువ్వు మీ పెళ్ళిలోనే నేను పారు కలుసుకున్నాం. మావి కూడా అదే చెప్పాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు మీరంటే చాలా గౌరవం. ఇప్పుడు మీ రిలేషన్ స్ట్రెయిన్ అయిందని ఆయనకు తెలిస్తే ఆయన చాలా ఫీల్ అవుతాడు. మా విషయంలో కూడా డౌట్ రావచ్చు. అందుకని కనీసం ఇక్కడ ఉన్నంతకాలం మీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే విషయం ఎవ్వరికీ తెలియనివ్వద్దు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావే నువ్వు? నీ పెళ్లి చెడగొట్టడానికి ఇంత దూరం రావాలా నేను? నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను నేను, అంతే. నేను మాత్రం ఈ విషయం ఎవరికి చెప్పను. కానీ సందీప్ గురించి నాకు తెలీదు. ఆంటీ, ముగ్గేంటి ఇలా వేసావు? ఇది లేటెస్ట్ ముగ్గమ్మా, నువ్వెప్పుడు చూసుండవు. తుక్కలు పట్టకుండా ఎత్తున్నావే, ఇది అట్లా ముగ్గేనా? ముగ్గేనమ్మా, అది ముగ్గు రాని వాళ్ళు వేసే ముగ్గు అలానే ఉంటుంది. మీరు కలర్ సర్దండి. శ్రీలక్ష్మి, కొంచెం పక్కకు జరగమ్మా, నాకు సరిగా కనిపించట్లేదు. ఇట్రావే. అంకుల్ కి కనిపించదు, నేను ఇక్కడే ఉంటా. అసలు ఇది ముగ్గేనా? చండాలం ఉంది, నాకేం నచ్చలే. నాకు నచ్చలే, చండాలంగా ఉంది. నీ సంగతి పట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ తర్వాత స్కీమ్ అంతా నాదేనని క్లాస్ పీక్తావు. అందుకే చాలా కేర్ఫుల్గా ఉన్నాను. నువ్వు నన్ను లేపుతావా?